బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ గురుభ్యో నమః. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రస్తుత సమాజంలో ప్రతి కుటుంబంలోనూ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతున్నటువంటి తరుణంలో ఏ సమస్యకు పరిష్కారం దొరకక చక్కటి అద్భుతమైనటువంటి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటూ అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాము. ఇలాంటి వాటికి సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. మరి అలాంటి వాటిని మనం తెలుసుకొని చక్కటి జీవితాన్ని అద్భుతమైనటువంటి ఆనంద గడియల్లోకి మార్చుకొని ఈ ప్రకృతి ధర్మాన్ని మన యొక్క సమస్యలకు పరిష్కార మార్గాలుగా మార్చుకుంటూ ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని గ్రహించి ఆ యొక్క పరిష్కారముతో ఎలాంటి సమస్యకైనా కానీ పరిష్కార మార్గం మనకు ఖచ్చితంగా దొరుకుతుంది అని మన సనాతన ధర్మ గ్రంథాలే చెబుతున్నాయి. వీటికి కావాల్సిందల్లా కాస్త సమయాన్ని కేటాయించగలిగితే సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సమస్య పరిష్కారంలో అనేక రకాల సమస్యలు, వాటి యొక్క పరిష్కార మార్గాలు ఇక తెలుసుకుందామా? మరి నలుగురిలో బాగా గుర్తింపు వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? మనము ఏదైనా పని చేసినప్పుడు నలుగురిలో నాలుగులాగా ఉండాలి అనేటువంటిది పూర్వకాలం సామెతలో మనం విన్నాం. రాజకీయ నాయకులు కానీ, సేవా తత్పురుషులు కానీ, 10 మందిలో తిరిగేటువంటి వాళ్ళు కానీ, 10 మందికి ఉపయోగపడేటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ నలుగురిలో చేసేటువంటి పనుల వల్ల వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తాయి, మంచి జరిగినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి అని అంటే గుర్తుపెట్టుకోవాలి. దీనిని కూడా వ్యక్తిత్వ నరఘోషగా పరిగణలో తీసుకుంటారు. వ్యక్తిత్వ నరఘోష అంటే ఒకళ్ళు అమితంగా బాగా కష్టపడుతున్నారు, అనుకోకుండా కష్టాలు వచ్చేస్తాయి. బాగా కష్టపడతారు, గుర్తింపు అంతా గాల్లో కలిసిపోతూ ఉంటుంది. బాగా కష్టపడతారు, ప్రమోషన్ దగ్గరికి వచ్చేటికి వాళ్ళ పేరు ఉండదు. బాగా కష్టపడతారు, ఇంక్రిమెంట్స్ వచ్చేటికి వాళ్ళకి పేర్లు ఉండవు. ఎందుకు జరుగుతుందండి అని అంటే గుర్తుపెట్టుకోవాలి. వారి వారి సమస్యలలో వారు అందరినీ నమ్మి వారి యొక్క కష్టాలతో సహా ఇంటి విషయాలతో సహా మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఈ విధమైనటువంటి ప్రయాణం ఏ జీవుడికైతే జరుగుతుందో వారికి వ్యక్తిత్వ నరఘోషగా పరిగణలో తీసుకుంటారు. కాబట్టి వారి జీవితంలో ఎదుగుదల లేకుండా వారు అక్కడే ఉండిపోతారు. అందుకని నలుగురిలో ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రమాదం ఏమిటి అని అంటే ఇదే. అందుకని మనం ఏ సేవ చేసినా కానీ 10 మంది గుర్తిస్తారని ఎప్పుడూ చేయకూడదు సుమా. మనం చెయ్యాలని అనుకుని మాత్రమే చెయ్యాలి. అప్పుడు మనకి ఎలాంటి నరదిష్టి మన మీద పడదు. కాబట్టి ఆశించి చేసేటువంటి ఏ ప్రయత్నమైనా, స్వలాభం కోసం చేసేటువంటి ఏ ఉద్యోగంలో చేసేటువంటి ప్రయాణమైనా ఖచ్చితంగా నరదిష్టి వల్ల ఏదో ఒక రకమైనటువంటి సమస్యల్లో చిక్కుకుపోతాము. అందుకని మంచి మనసుతో, మంచి వ్యక్తిత్వంతో నలుగురిలో చేసేటువంటి ఏ పని నువ్వు చేసినా ఆ నలుగురు సహకారమే నీకు అండబలంగా ఉంటుంది. కాబట్టి నలుగురిలో ఉన్నప్పుడు ఈ విధంగా కానీ మనం చేస్తే అనేక కష్టాలు వచ్చి పడతాయి. అందుకని ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడితే అది బుద్ధి. ఎదుటి వాళ్ళు చెప్పేది మనం వింటే అది జ్ఞానం. ఈ రెండిటిని జాగ్రత్తగా చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి భవిష్యత్తు తథ్యం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.